అందరికీ శుభోదయం. మన ఇతిహాసం రామాయణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలో ఉపవాచకంగా మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. ఈ గ్రంథానికి మన మిత్రులు జ్యోస్యుల లక్ష్మీకాంత్ అక్షరార్చన.com ద్వారా అందిస్తున్న దృశ్య శ్రవణ మాధ్యమ బోధనకు స్వాగతం. వాల్మీకి విరచితమైన శ్రీరామాయణంలోని 4వ కాండ కిష్కింధాకాండ. అందులో తరువాతి కథను మనం ముచ్చటించుకోవటానికి మరొక ఎపిసోడ్లోకి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. శ్రీరాముడు తన అంబుల పొదిలోంచి బాణాన్ని తీసి ఈ చెట్ల మీద ప్రయోగించాడు. ఈ బాణం ఒక్క బాణమే ప్రతి చెట్టుని కూడా మధ్య నుంచి రంధ్రం చేసుకుంటూ వెళ్ళి నేలను తాకి మళ్ళీ వచ్చి తన అంబుల పొదిలో చేరిపోయింది బాణం. ఇది చూశాడు. ఒకే సరళ రేఖ గీసినట్లుగా కాకుండా వంకర టింకరలుగా పెరుగున్నటువంటి ఈ చెట్లలోంచి ఒక చెట్టు నుంచి కాకుండా అన్ని చెట్లని ఛేదించుకుని వెళ్ళటమే కాకుండా మళ్ళీ వచ్చి ఆ బాణం రాముని అంబుల పొదిలో చేరిపోవటం విలువిద్యా ప్రవీణుడుగా సుగ్రీవుడు శ్రీరాముడిని గుర్తించాడు. అప్పుడు విశ్వాసం కలిగింది. నమ్మకంతో అలాగే ఈరోజే వెళ్దాం రండి అన్నారు. అందరూ కలిశారు. వాలి వదకు ఏమాత్రం ఆలస్యం చేయవద్దన్నాడు శ్రీరాముడు. తొందర పెట్టాడు. అందరూ కలిసి కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణంలో అక్కడ వాలాడు. ఇద్దరు యుద్ధంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముని కొరకు చూశాడు. ఎక్కడ రాముడు కనిపించలా. అప్పుడు ఒక్కసారి భయం అలుముక్కుంది సుగ్రీవుడికి. ప్రాణభయంతో అక్కడి నుంచి తనకి ప్రాణాపాయ స్థితి లేనటువంటి ఒక రక్షణ స్థలం ఉంది కదా, ఋష్యముఖ పర్వతం, తిరిగి మళ్ళీ అక్కడికి పరుగు తీశాడు. అక్కడికి వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికిపోయావు పో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లక్ష్మణ హనుమంతులతో కూడిన శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నీ సూచన పాటించాను, ఆ ఫలితం ఇదేనా? నీ మాట విన్నాను, నా ఒళ్ళు హూనమైపోయింది. ఇన్ని దెబ్బలు తిన్నాను మా అన్నతో. నిన్ను నమ్మితే నాకు ప్రాణానికే ముప్పు వచ్చేట్లుంది కదా అన్నాడు. అప్పుడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు. సుగ్రీవా మిత్రమా, నువ్వు మీ అన్న ఇద్దరు ఒకే పోలికలో ఉన్నారు. నేను గుర్తించలేకపోయాను. ఒకవేళ నా బాణం తగిలి నా ఆప్తమిత్రుడు ప్రాణమిత్రుడు నువ్వే మరణిస్తే అనే అనుమానంతో నేను బాణప్రయోగం చేయలేదయ్యా, ఉండు అని చెప్పి లక్ష్మణ ఆ దగ్గరలో ఉన్నటువంటి కేసరి పుష్పమాల, నాగకేసర పుష్పాలతో చేసిన మాలను తీసుకువచ్చి ఈ సుగ్రీవుడి మెడలో వేయి, గుర్తిద్దాం, ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయవయ్యా అని చెప్పి సుగ్రీవుడిని కోరాడు. అప్పుడు వెంటనే సుగ్రీవుడు తిరిగి బయలుదేరి కిష్కింధకు వెళ్ళి అన్న వాలితో యుద్ధానికి రా అని మళ్ళీ తిరిగి ఆహ్వానించాడు. ఇప్పుడే కదా సావు తప్పి కన్నులట్టుపోయినట్లుగా యుద్ధం నుంచి భయం చెంది భీతితో పారిపోయాడు మీ తమ్ముడు. మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి పిలుస్తున్నాడు. దీంట్లో ఏదో కుట్ర ఉంది, మోసం ఉంది. నా మాట వినండి అని వాలి భార్య తార సుగ్రీవుడికి హెచ్చరిక చేస్తుంది. ఇలా వెళ్ళొద్దు, నేను ఇంకొక విషయం తెలుసుకున్నాను. మీ తమ్ముడు ఇలా పలకటానికి వెనకాల ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. నాకు తెలిసి రామలక్ష్మణులు సహాయం వాళ్ళకి అందుతోంది అని తెలిసింది. ఇక్కడికి ఉన్నారని తెలుసుకుంటున్నాను. రాముడు పరాక్రమవంతుడు, ధర్మవీరుడు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి వాళ్ళతో మనకి ద్వేషం అవసరం లేదు. నువ్వు స్థిరంగా స్వస్థుడుగా ఆరోగ్యవంతుడుగా మన రాజ్యం మన పరిపాలన మనం చేసుకుంటాం. సుగ్రీవుడి జోలికి వెళ్ళనంత వరకు మనకే ఇబ్బందులు లేవు కదా, వెళ్ళవద్దు అని తను హెచ్చరించింది, సూచించింది భర్త వాలికి ఆయన భార్య తార. అదంతా పెడచెవిన పెట్టాడు వాలి. వాళ్ళు నన్నేం చేస్తారు, నేనే అమేయ బల సంపన్నుణ్ణి అని చెప్పి వాలి వెంటనే యుద్ధానికి మళ్ళీ తిరిగి వేగంగా వచ్చాడు సుగ్రీవుడి దగ్గరికి. వాళ్ళిద్దరి మధ్య భీకరంగా పోరు జరుగుతూ ఉంది. ఇద్దరు కూడా తలపడ్డారు సింహాల్లాగా. ఒకరిని మించి ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు. చెట్టు చాటు నుంచి చూశాడు వాలిని.
పుష్పమాల ఉన్నటువంటి వాడు సుగ్రీవుడిగా గుర్తించి వాలి మీద గురిపెట్టి ఎక్కుపెట్టి బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. వాలి గుండెల మీద వేగంగా వచ్చి అగ్నితాబాణం వలె నాటుకుంది బాణం. దాంతో నేల కూలిపోయాడు వాలి. అప్పుడు వాలి ప్రశ్నిస్తాడు. ఒక పక్క ఆ బాణం దెబ్బ తగిలి అది పెడుతున్నటువంటి బాధని తట్టుకుంటూ ఓర్చుకుంటూ, శ్రీరామ, నీకు నేనేమి అన్యాయం చేశాను? ఇలాగా నువ్వు మహావీరుడు అన్నారే, నా ఎదురుకుండా వీరుడిలాగా కాకుండా చేతకాని వాడిలాగా దొంగచాటుగా నన్ను ఎందుకు దెబ్బతీసావు? అసలు మా సుగ్రీవుడు, మా తమ్ముడు నీకేం సహాయం చేస్తాడు? వాడికన్నా నేను బలవంతుణ్ణి. నువ్వు నన్ను కనుక అడిగి ఉంటే నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి అప్పచెప్పేవాడినే నేను. నాతో నీ కుటుంబానికి, నీకు, నీ రాజ్యానికి ఏ రకమైన అపకారము నేను చేయలేదే. ఎందుకు నన్ను ఇట్లా సంహరించావు? నువ్వేదో వీరుడు అన్నారు, ధర్మాత్ముడు అన్నారు. ఇదేనా నీ వీరత్వం? ఇదేనా నీ ధర్మ ప్రవర్తన? అంటూ నిలదీశాడు వాలి శ్రీరాముణ్ణి. అప్పుడు శ్రీరాముడు అంటాడు, లేదయ్యా, నువ్వు అధర్మంగా ప్రవర్తించావు. నీ తమ్ముడి భార్యను అనుమతి లేకుండా అధర్మంగా చెరపట్టావు. ఇలా కాకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు. నువ్వు వానరుడివి కాబట్టి నిన్ను చాటు నుంచి చంపడంలో తప్పు లేదు, అందుకే సంహరించాను అని వివరణను స్పష్టంగా వాలికి తెలియచేశాడు శ్రీరాముడు. ఈ లోపల వాలి భార్య తార విలపిస్తూ దుఃఖిస్తూ గుండెలు బాదుకుంటూ శోకతప్తయి అక్కడికి పరుగున వచ్చి వాలి శరీరం మీద వాలిపోయి బాధపడుతూ ఉంది. చాలా విలపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి హనుమ, సుగ్రీవాదులు ఆమెను ఓదార్చారు. అప్పుడు వాలి తన భార్య, తన కొడుకు యొక్క బాధ్యతను సుగ్రీవుడికి అప్పచెప్పి, నా తర్వాత నువ్వే ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించు అంటూ, ఇదిగో నా మెడలో ఒక కాంచనమాల ఉంది, ఈ మాలను నా ప్రాణం పోయే లోపే తీసుకుని నువ్వు ధరించు. ఎందుకు అంటే ప్రాణం పోయినటువంటి మృత్యువాత పడినటువంటి తర్వాత ఆ మాలకి మహిమ ఉండదు, కాబట్టి ఈ లోపలే నువ్వు తీసుకుని దాన్ని ధరించు అని వాలి సుగ్రీవుడిని కోరుకున్నాడు. ఆ తర్వాత వాలి తదనంతరం రాజుగా సుగ్రీవుడు పట్టాభిషిక్తుడిని చేశారు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కింధా రాజ్యానికి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్న భార్య వదిన గారైనటువంటి తారని, అన్న కుమారుడి యొక్క రక్షణ బాధ్యతల్ని సుగ్రీవుడు తీసుకున్నాడు. సుఖంగా కిష్కింధా పట్టణంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషేకం జరుపుకున్నారు. కాలం గడుస్తూ ఉంది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభార్యాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు. తదనుగుణంగా సేనలను సమీకరించమని సేనాపతి అయిన నీలుణ్ణి ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. ఇది శ్రీరాముడికి తెలియదు. లక్ష్మణుడిని పిలిచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి రమ్మన్నాడు. లక్ష్మణుడు, ఇన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు కిష్కింధా పట్టణంలో నువ్వు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నావు. మా అన్న శ్రీరాముడు ఇక్కడ సీత జాడ తెలియక, ఎక్కడ ఉన్నదో ఏమైందో కూడా తెలియక బాధపడుతూ ఉన్నాడు. నువ్వు సుఖభోగాల్లో ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు అనే కోపంతో, ఆగ్రహంతో, కట్టలు తెంచుకున్నటువంటి క్రోధంతో సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తార లక్ష్మణుడితో మాట్లాడటానికి వెళ్ళింది. ఇక్కడ తార ఒక గొప్ప మనోవిశ్లేషణకురాలుగా కనిపిస్తుంది. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి మాటకారితనం, ప్రజ్ఞా పాఠవాలు ఉన్నటువంటి ఒక సాధ్విగా తార మనకి ఈ రామాయణంలో కిష్కింధాకాండలో కనిపిస్తుంది. లక్ష్మణుడితో చాలా చక్కగా మాట్లాడుతుంది, బాధ్యతాయుతంగా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడినటువంటి తారను చూసినటువంటి లక్ష్మణుడు కోపాన్ని తగ్గించుకున్నాడు, సంభాళించుకున్నాడు, శాంత చిత్తుడయ్యాడు. తర్వాత సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలు పెడతారని తార లక్ష్మణుడికి తెలియచేసింది. అంతఃపురంలో ఉన్న సుగ్రీవుణ్ణి కలిశాడు లక్ష్మణుడు. శ్రీరాముడి దయ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు. మహాపరాక్రమశాలి శ్రీరాముడికి తన సహాయం నిమిత్త మాత్రమే అన్నాడు. తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు. లక్ష్మణుడు శాంతించాడు.
తన అన్నగారి దగ్గరికి సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు. సుగ్రీవుడు తన సైన్యానంతటికి కూడా, వానర సైన్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 10 రోజుల్లోగా సీత ఎక్కడ ఉందో ప్రాంతాల్లో వెతికి రమ్మనమని తన సైన్యానికి అంతటికీ కూడాను ఏ దిక్కుకి ఎవరెవరు వెళ్ళాలి అందరికీ కూడా ఆజ్ఞాపించాడు. 10 రోజుల లోపు ఏ రకమైనటువంటి సమాచారాన్ని కనుక తీసుకురాకపోతే వాళ్ళకి మరణశిక్ష విధింపబడుతుంది అని రాజశాసనం చేశాడు. దీంతోనే అంటే పరిపాలనా దక్షత, పరిపాలనా నిర్వహణ, సత్కర్మలు మంచి పనులు చేసే వాళ్ళకి రక్షణ, దుష్కర్మలు చేసే వాళ్ళకి శిక్షణ ఎలా ఉండాలి, ఎలా ఆజ్ఞాపించి పనులు చేయించాలి అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఇక్కడ మనం సుగ్రీవుడి ద్వారా చూస్తున్నాం. అందుకనే లోకంలో ఎవరైనా ఒక పని చెప్పి ఇది పూర్తి చేయాలి అని మనకు ఒక టాస్క్ ఇస్తే అది ఒక సమయం కాల పరిమితి పెట్టి దాంట్లో పూర్తి చేయమని మనకు చెప్పే సందర్భంలో సుగ్రీవ ఆజ్ఞలా ఉంది ఇచ్చినటువంటి మాట అని మనకి లోకంలో అనుకుంటూ ఉంటారన్నమాట. అలా సుగ్రీవుడు వాళ్ళందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. అలా సీత జాడ తెలుసుకోవడం కోసం, రావణుని యొక్క నివాసం ఎక్కడ ఉందో పసికట్టడం కోసం శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులందరూ కూడా 4 దిక్కులకి కూడా పంపబడ్డారు. తూర్పు దిక్కుకు వినతుడు అనేటువంటి వాడి నాయకత్వంలో కొంత సేన వెళ్ళింది. దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంత మొదలైన ప్రముఖులతో కూడినటువంటి ఒక సైన్యం వెళ్ళింది. మేనమామైన సుషేణుని నాయకత్వంలో పడమర దిక్కుకి, శతబలి నాయకత్వంలో ఉత్తర దిక్కుకు సేనలు పంపబడ్డాయి. ఒక్కొక్క దిక్కున ఏ ప్రదేశాలు చూస్తే ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఏమేమి ఉంటాయో, ఎక్కడ పర్వతాలు ఉంటాయో, ఎక్కడ మహానదులు ఉంటాయో, ఎక్కడ మహాసముద్రాలు ఉంటాయో అన్న విషయం స్పష్టంగా ఇక్కడ ఈ సర్గలో కొన్ని శ్లోకాలలో సుగ్రీవుడు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు ఇప్పుడుకి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం నాటి రచన అని మనకి కొన్ని ఆధారాల ద్వారా రామాయణాన్ని గురించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆనాటి కాలానికి ఈ భూమండలం మీద అంతటా కూడా ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయి, ఏ ఖండాలు ఉన్నాయి, ఏ సముద్రాలు ఉన్నాయి, ఏ మహాపర్వతాలు ఉన్నాయి అనేటువంటి జాగ్రఫీ అంతా ఇక్కడ సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణ కోసం వానరులకు తెలియజేసిన సందర్భంలో మనకు తెలియజేస్తుంది. రామాయణం అంటే ఏదో ఒక కథ చదవటమో, ఒక నవలలాగానో, ఒక కావ్యంలాగానో కాకుండా అనేక శాస్త్రముల యొక్క సముచ్చయం, అనేక రకముల శాస్త్రముల పరిచయం మనకి రామాయణంలో లభిస్తుంది. ఇది ఒకటి అందులో జాగ్రఫీ. సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రమ్మని 4 రోజుల గడువు ఇచ్చాడు సుగ్రీవుడు. ఆ ప్రకారంగా 4 దిక్కులకి కూడా 4 యొక్క పర్యవేక్షణలో వానర సైన్యం బయలుదేరి వెళ్ళింది. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానర సమూహంతో హనుమ ఉన్నాడు. హనుమ దీన్ని సాధించగలడనే పూర్తి నమ్మకం ఉంది సుగ్రీవునికి. ఆ విషయాన్ని గుర్తించినటువంటి శ్రీరాముడు హనుమంతుణ్ణి పిలిచి తన చేతికి ఉన్నటువంటి శ్రీరామ నామాంకితమైన ఉంగరాన్ని హనుమకు ఇచ్చి, ఈ ఉంగరాన్ని కనుక చూస్తే సీత నిన్ను నా దూతగా గుర్తిస్తుంది, శ్రీరాముని దూతగా గుర్తిస్తుంది, తీసుకుని వెళ్ళు అని ఇచ్చాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో వినయంగా శ్రీరామ ముద్రికను తీసుకున్నాడు హనుమంతుడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. అందరూ కలిసి సీతాన్వేషణకు బయలుదేరి 4 రోజులు కావస్తోంది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఎంత అన్వేషించినా ఎక్కడా సీత జాడ తెలియల. వాళ్ళు నిస్పృహతో వెనక్కి తిరిగి, మహారాజా మా ప్రయత్నం ఏ లోపము లేకుండా ప్రయత్నం చేశాము, కానీ ఎక్కడా మేము సీతని కనుగొనలేకపోయాము అని చెప్పారు. ఇక మిగిలింది ఒక్క హనుమ, జాంబవంతుడు కలిసి వెళ్ళినటువంటి దక్షిణ దిక్కు నుంచి సమాచారం రావాలి, అట్నుంచి ఏదైనా శుభవార్త రావచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతా అంగదుని నాయకత్వంలో దక్షిణ వైపు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువు కూడా గాలిస్తూ ఉన్నారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువేమో పూర్తయిపోయింది. ఏం చేయాలో తోచడంలా. వాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్తగా అంగదుడు
విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని అందరినీ ప్రేరేపించాడు, ఉత్సాహపరిచాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. వీళ్ళలా ప్రయాణం చేస్తూ అన్వేషిస్తూ వెళ్తూ ఉంటే ఆ కొండల మధ్య ఒక పెద్ద గుహ కనిపించింది వాళ్ళకి. ఆ గుహ లోపల నుంచి ఏమిటి చీకటిగా ఉంది, కారు చీకటిగా, ఏమిటి ఇలా ఉంది, ఈ గుహలో ఏదైనా ఎక్కడైనా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే చీకటిగా ఉన్న గుహ లోపల నుంచి తెల్లని ఆకారంలో ఉన్నటువంటి కొంగలు, హంసల లాంటి పక్షులు లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. చల్లటి గాలి వస్తూ ఉంది. ఈ లోపల ఎక్కడో ప్రాణులు నివసించేటువంటి ఒక స్థలం ఉండి ఉంటుంది అని వాళ్ళందరూ అనుకుంటూ ఆ చీకటిలో ముందుకు సాగారు. ఆ చీకటి దాటి లోపలికి వెళ్తే ఒక గొప్ప దివ్య భవనాన్ని, గొప్ప వనాన్ని అక్కడ చూశారు. వాళ్ళందరికీ కూడా ఆకలిగా ఉంది. అక్కడ స్వయంప్రభ అనేటువంటి ఒక యోగిని వాళ్ళకి కనిపించింది. ఆవిడ అనుగ్రహంతో ఆకలి బాధతో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా అమృతతుల్యమైనటువంటి ఫలాలు, చల్లటి అమృత ఉపమానమైనటువంటి మంచినీరు అందించింది. వాళ్ళు అవన్నీ తీసుకున్నారు. తమ ఉనికిని తెలిపారు. ఇట్లా శ్రీరామ కార్యం కోసం మేము బయలుదేరాము, మేము ఎక్కడికి వెళ్ళామో, అసలు మేము ఎక్కడున్నామో, ఎటు తిరిగి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళగలమో మాకు ఏ వర్తమానమో తెలియట్లేదమ్మా, మీరు మాకు ఏమైనా సహాయం చేయగలరా అని వాళ్ళు ఆ స్వయంప్రభాదేవిని ప్రార్థిస్తే, మీరందరూ కళ్ళు మూసుకోండి, మీరు క్షణకాలంలో మీరు వెళ్ళవలసినటువంటి గమ్యం దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్ర తీరం, అక్కడ చేరతారు అని చెప్పి ఆమె అభయం ఇచ్చింది. వెంటనే అటు వెళ్ళినటువంటి వానర యోధులందరూ కూడా క్షణకాలం కళ్ళు మూసుకున్నారు. అందరూ కూడా ఆవిడ అనుగ్రహంతో, ఆశీస్సులతో దక్షిణ సముద్ర తీరానికి చేరారు. అక్కడ ఉంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలా అని. ఇందుకీ వాళ్ళకి అప్పుడు ఒక్కసారి వెనుతిరిగి సమాలోచన చేసుకున్నారు. మనమేమిటి కిష్కింధలో ఉంటున్నాము, ఎక్కడ ఉండేవాళ్ళు ఆ రామలక్ష్మణులు, సీతమ్మ వనవాసానికి రావటం ఏమిటి, ఆ వాడెవడో రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోవటం ఏమిటి, పోయాడు పో, వీళ్ళు వెతుక్కుంటూ మనముండే కిష్కింధా ప్రాంతానికి రావటం ఏమిటి, ఈ కిష్కింధా ప్రాంతానికి వచ్చే సమయంలో ఆ రావణాసురుడు ఆమెను ఎత్తుకుపోతున్నప్పుడు ఆమెను అడ్డగించి ఆ సీతాదేవిని అపహరించేటువంటి ఆ దుర్మార్గపు చర్యని అడ్డగించి రావణాసురుడితో యుద్ధం చేసిన జటాయు పక్షి కాళ్ళు చేతులు తెగి పడిపోవటం ఏమిటి, మనం అవి చూడటం ఏమిటి, ఈ నగల మూట మనకి దొరకటం ఏమిటి, మనమేమో దిక్కు దివాణము లేకుండా తిరుగుతూ నెల రోజులైపోయింది, పెళ్ళాం బిడ్డల్ని వదిలిపెట్టి తిరిగి వెళ్ళగలమో లేదో, ఏమవుతామో తెలియట్లేదు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక పక్షి మాటలన్నీ వింది. ఏమిటేమిటి మీరు మాట్లాడుకుంటున్నారు, జటాయు పక్ష ఏమిటి, చనిపోయాడా, అయ్యయ్యో వాడు మా తమ్ముడే అంటూ వీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఆ సంపాతి పక్షికి రెక్కలు లేవు. వీళ్ళ ఆశ్చర్యంతో నువ్వెవరు అన్నారు. నా పేరు సంపాతి, మీరు మాట్లాడుకుంటున్నటువంటి ఆ జటాయు మా తమ్ముడు, మేమిద్దరము మహాబలం కలిగినటువంటి వాళ్ళము, ఒకప్పుడు మేము ఎంత బలం కలవాళ్ళమో మమ్మల్ని మేము పరీక్షించుకుందాం అనుకుని అంతరిక్షంలో ఆకాశ మార్గంలో ఎత్తు వరకు ఎగిరాము. ఎంత ఎత్తుకు ఎగిరాము అంటే భూమండలం దాటి పైకి వెళ్ళిపోయి సూర్యమండలానికి దగ్గరగా వెళ్తున్న సందర్భంలో సూర్యకిరణాల వేడికి మా తమ్ముడి రెక్కలు కాలిపోతాయేమో అని భయంతో నా విశాలమైన రెక్కలతో మా తమ్ముడికి నేను సేద తీరుస్తూ కాపు కాచాను. ఆ సందర్భంలో నా రెక్కలు కాలిపోయాయి, మేమిద్దరం కింద పడిపోయాం, మా తమ్ముడు అక్కడెక్కడో దండకారణ్యంలో పడిపోయాడు, ఇదిగో నేను ఇక్కడ కొండల్లో పడి రెక్కలు కాలిపోయి ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మహర్షి నాకు ఒక వరం ఇచ్చాడు, నా కుమారుడు వాళ్ళు తెచ్చి ఇచ్చే ఆహారం తిని నేను ఎక్కడికి కదలలేక వాళ్ళు తెచ్చి పెడితే తింటూ ఇలా జీవనం సాగిస్తూ బతికి ఉన్నాను. నువ్వు చేసినటువంటి శ్రీరామ కార్యం కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకి నువ్వు కనుక సహాయం చేస్తే ఆ సహాయం వల్ల నీకు రెక్కలు రావచ్చు అని ఆయన అన్నారు. ఇలాగా నేనైతే చూశానయ్యా, నాకు ఇక్కడి నుంచి కనిపిస్తోంది లంకాపట్టణం, ఆ లంకాపట్టణం రాక్షసరాజైనటువంటి రావణుని యొక్క రాజధాని. ఆ లంకానగరంలో
అశోకవనంలో సీత ఉన్నది నాకు కనిపిస్తోంది, ఈ దిక్కునే మీరు వెళ్ళి సీతను జాడను తెలుసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పారు. ఆ వానర వీరులంతా సంతోషిస్తూ ఉన్నారు. ఇంత లోపల ఈ సంపాతికి రెక్కలు వచ్చాయి, పరమానందం కలిగింది. అందుకని ఎప్పుడైనా కూడా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా మనం గుర్తిస్తే ఏ రకంగా మన శాయశక్తుల సహాయం చేయగలమో, అది మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, ధనం సహాయం కావచ్చు, వస్తు రూపేణ సహాయం కావచ్చు, ఏ రకంగానైనా యథాశక్తిగా సహాయం చేస్తే అది ఎప్పుడూ ఊరికే పోదు. ఇంకొక సందర్భంలో ఎప్పుడైనా సరే మనకి ఉపకరిస్తుంది, రక్షగా ఉంటుంది అని మనము ఈ సంఘటన వల్ల తెలుసుకుంటామన్నమాట. అట్లాగా వీళ్ళు ఈ వానర వీరులందరూ ముందుకు వెళ్ళి ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అంత లోపల వానర వీరుల పరాక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా సీతాన్వేషణ సఫలమవుతుందనకు నిశ్చయించారు. కానీ ఎలా వెళ్ళాలి? 100 యోజనాల దూరం ఉందే, ఈ దూరం వెళ్ళి ఎవరు మనం చూసి రాగలం? ఒక ఆయన నేను సగం దూరం వరకే వెళ్ళగలను, ఆ తర్వాత నాకు శక్తి లేదంటాడు. ఇంకొకతను నేనైతే అంత దూరం అసలు ప్రయాణమే చేయలేనన్నాడు. ఇంకొకతను నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను అనుకుని వాళ్ళల్లో వారు ఎవరెవరికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే హనుమంతుడు దూరంగా కూర్చుని ఉన్నాడు. మనం ఎవరమూ కాదయ్యా, జాంబవంతుడు అంటాడు అందరితో, మనం ఎవరమూ కాదు, అదిగో ఈ కార్య సాధకుడు ఆ హనుమ ఒక్కడే. అయితే అతని బలం అతనికి తెలియదు, అది అతనికి వరము, అదే శాపము. కాబట్టి మనందరము కలిసి అతన్ని ప్రేరేపిద్దాం, ఉత్సాహాన్ని నింపుదాం, ప్రశంసిద్దాం, అతన్ని మనం శ్రీరామ కార్యానికి సన్నద్ధుణ్ణి చేద్దాం అని అందరితో అంటే అందరూ కలిసి హనుమ దగ్గరికి వెళ్ళి అతన్ని ఎంతో గొప్పగా ప్రశంసించి పొగిడారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం అన్నట్లుగా ఆయన చక్కగా ఓ వాయుదేవుని యొక్క వరంతో అంజనిపుత్రుడిగా ఆవిర్భవించినటువంటి మహానుభావ, నువ్వే శక్తి సామర్థ్యాలు కలవాడివి, ఈ రామకార్యాన్ని సాధించటానికే నువ్వు పుట్టావు అని వీళ్ళందరూ ప్రశంసిస్తే పరమానంద భరితుడే, తను ప్రేరేపితుడే, అవును నేను ఈ పని సాధిస్తాను అని ఉత్సాహాన్ని నింపుకుని ముందుకు బయలుదేరాడు హనుమ. ఇక్కడ మనం గుర్తించాలి, ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదో రకమైనటువంటి నైపుణ్యం అంతర్గతంగా నిద్రాణమై ఉంటుంది. ఎదుటి వాళ్ళం ప్రతి వ్యక్తిలో వాటిని మనం గమనించాలి. గమనించి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే ఆయా నైపుణ్యాలు బయటకు వచ్చి 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు వాళ్ళు సాధిస్తారు. దాంతో అతనికి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. దానివల్ల లోకానికి ఎంతో ఉపకారం కూడా జరుగుతుంది అని మనం గుర్తించి అంతర్గత నైపుణ్యాలు ఎవరికైతే, వీటినే మనం స్కిల్స్ అంటాం, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి నైపుణ్యాలని గుర్తించాలి, వాటిని ప్రోత్సహించాలి అని మనము హనుమ ద్వారా మనం తెలుసుకుంటాం. అలా హనుమ పరమానందంతో నేను శ్రీరామ కార్యాన్ని సాధిస్తాను అని చెప్పి అనుకున్నాడు. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నాయనా, నీ ధైర్యోత్సాహాలకు తగినట్లుగా మాట్లాడావు. నీ మాటలు వానరుల మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుతున్నాం. ఋషులు, వృద్ధవానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు, దాటు, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయ్యా అని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, అందుకోసమని మహేంద్రగిరి అనే ఒక పర్వతం పైకి ఎక్కాడు. తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు, నడుం మీద చేతులు పెట్టుకున్నాడు, సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు. ఈ ఘట్టాన్ని అయ్యలరాజు రామభద్రుడు అనేటువంటి తెలుగు కవి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉండేవాడు. ఆయన రామాభ్యుదయం అనేటువంటి పుస్తకంలో హనుమ సముద్రాన్ని లంఘించడానికి సన్నద్ధుడైన సందర్భాన్ని ఒక శబ్ద చిత్రం ద్వారా పద్యంలో మనకి చూపిస్తాడు. తన చూపంబుధి మీద జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వంచిన చెంచద్భుజముల్ సముక్కత కటీ సీమంబులన్ గూంచి తోక నభో వీధికి పంచి అంగ్రులిరియంగా బెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ ఎడంగ ద్రొక్కి పైకిం గుప్పించి లంఘించుచోన్ అంటాడు. అలాగా ఆ
లంకాపట్టణం చేరటానికి సముద్రాన్ని దాటడం కోసం మహాకాయుడిగా శరీరాన్ని పెంచి రామనామాన్ని జపిస్తూ ఆత్మవిశ్వాసంతో బయలుదేరాడు హనుమ లంకను దాటి సీతను జాడను తెలుసుకోవటం కోసం. దీంతో మనకి ఈ కిష్కింధాకాండ పరిసమాప్తమవుతూ ఉంది. ధన్యవాదములు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోషిలాను సబ్స్క్రైబ్ చేసుకోండి.